వేమన గారు ఏం చెప్తున్నారంటే, మాటలు ఉడగకున్నా మంత్రం మలవి కాదు, మంత్రం అడగకున్నా మరి మనస్సు తెలియరాదు, మనస్సు నిలుపకున్నా మరి మోక్షంబు లేదయా విశ్వదాభిరామ వినురవేమను. మాటలుడగకున్నా మంత్రం అలవి కాదు అంటే మంత్రం ఏదో ఒక మంత్రం మీరు చెప్పుకోండి. పంచాక్షరి, అష్టాక్షరి, షోడశాక్షరి, ద్వాదశాక్షరి, దశాక్షరి, ఏంటేంటో చెప్పుకుంటా ఉన్నాం మనం. మీరు ఏ మంత్రమైనా చెప్పండి. మొట్టమొదటి రోజు మంత్రం ఇవ్వగానే మనందరం ఏమంటామంటే, భలే ఉందండి, నేను చక్కగా మంత్రం చెప్పా, మనసు హాయిగా ఉంది అని అనుకుంటున్నాం. కానీ మన నోరు, నాలుక గొప్ప క్రిమి కీటకముల వంటిది. ఈ క్రిములో కీటకాలు ఏంటంటే, వాటిని చంపేసే మందు గనక మీరు వేస్తే మొదటి తరం ఆ మందు తిని చచ్చిపోద్దండి. కొత్తగా వచ్చేయి ఆ మందు తిని బతికే గ్రూప్ వస్తుంది. ముఖ్యంగా బొద్దింకలు మీరు ఒక మందు వేస్తే చచ్చిపోతాయి. రోజు ఆ మందు వేస్తే పనిచేయవు. కొత్తవి వచ్చి ఆ మందునే తిరిగి బలుస్తుంటాయి. మన మనస్సు కూడా అలాంటిదే. మీకు ఓం నమశివాయ అని చెప్పమంటే ఓం నమశివాయ, ఓం నమశివాయ అంటున్నారు. భలే ఉందండి, మీరు భలే మంత్రం చెప్పారండి అంటారు. ఉత్తిదే. ఈ నోరు అనే యంత్రం మెకానికల్ గా ఓం నమశివాయ అంటానికి అలవాటు పడిపోయినాక మీరు ఇంకొకరిని కత్తితో పొడి చేస్తూ కూడా ఓం నమశివాయ అనగలరు. మీరు పరమ దుర్మార్గాన్ని చేసేస్తూ కూడా ఓం నమశివాయ, ఓం నమశివాయ అంటూ ఉండగలరు. మీరు కళల్లో మీ శత్రువుని చీల్చి చెండాడుతూ కూడా ఓం నమశివాయ అనుకోగలరు. దీన్ని వేమన గారు ఏమంటున్నారంటే, నీ మనసు డబుల్ ట్రాక్ లో పనిచేస్తుంది. ఒక ట్రాక్ వెళ్ళిపోతుంది, ఇంకో ట్రాక్ ప్రపంచం కంటే వేగంగా నడుస్తుంది. ఎందుకంటే కొత్తగా మంత్రబలం చేరింది కదండి. మంత్రబలం చేరినందువల్ల ఇదివరకు మీరు శత్రువుని మీ కళలో ఒక తిట్టే చిడితే ఇప్పుడు కొత్త కళలో 100 చిడుచుంటారు. మంత్రబలం పెరిగిపోయింది. మంత్రబలం లేకపోతే ఎనర్జీ పాపపుణ్యముల బంధనము లేనటువంటిది, ఉచ్చనీచముల గతి తెలియనటువంటిది, అలాగే మంచి చెడు పట్టింపు లేనటువంటిది ఎనర్జీ. సో మీరు ఏ భజన చేసినా మంత్రం చేసినా అది కరెక్ట్గా ఉంటే మీకు కొంత శక్తి అయితే వస్తుంది. ఆ శక్తితో మీరు ఏం చేశారనేది మీ ఫ్యూచర్ అవుతుంది. ఈ కీలకం తెలియక మనం నానా రకాల శాపనార్థాలు పెట్టేసి పొద్దున్నే అమ్మవారి గుడికి వెళ్ళి అష్టోత్తరం చేపించేస్తాం, ఇంకా ఓటుకుంటే సహస్రనామం చేపించేస్తాం, అమ్మయ్య అనుకుంటున్నాం. కానీ మన మైండ్ చేంజ్ అవ్వలా. సరికదా, అంతా అమ్మవారికి చెప్పానుగా. అసలు నేను నిన్న పెట్టిన శాపనార్థాల్లో పొరపాటు ఉంటే అమ్మవారి పూట గుడికి రానిచ్చేది కాదు కదా. గుడికి శుభ్రంగా అంటే నిన్న నేను తిట్టిన తిట్లు కరెక్టే అనమాట, ఒక తృప్తి. అయినా ఇవాళ మళ్ళీ తిట్టామనుకో, రేపు శుక్రవారం మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ అమ్మ ఏం చేస్తాను, నా మనస్సు నువ్వు ఇలాగ ఇచ్చావు, నా శత్రువులు నువ్వు అలా పెట్టావు, కాబట్టి నేను వాళ్ళకి చెప్పాను బతకం అని మొక్కుతాం అనుకుంటున్నాం. వేదాద్రి మహర్షి గారు చాలా క్లియర్ గా ఏం చెప్పారంటే, మంత్ర సాధన వల్ల మనుష్యులు డే బై డే పరమమూర్ఖత్వంలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఏం చేసినా అంత శివార్పణం, లేకపోతే అంత కృష్ణార్పణం. వాడి నశించిదాక జయ భవాని, ఏంటో అమ్మ ఈ రోజు నా నోట్లోంచి ఇలా పలికిచ్చింది, వాడి కర్మ అలా ఉందేమో అనుకునే స్థితికి మనం వచ్చేస్తాం. ఇంకా ఏం జరుగుతుంది? ఇంకా ఏమీ జరగదు. మంత్రమంతా కొత్త రకమైన వేస్టేజ్లోకి మనం డైరెక్ట్ చేస్తున్నాం. చూడండి, మంత్రం అనేది మీ దగ్గరున్న మోటార్ సైకిల్ ఇంజన్ రైస్ చేస్తే ఇంజన్ ఫోర్స్ వచ్చింది. ఇంజన్ ఫోర్స్ లాంటిదే మంత్రబలం కూడా. సో ఈ ఇంజన్ ఫోర్స్ తో మీరు ఆ మోటార్ సైకిల్ ని ఎటు నడిపారు అనే దాని మీద మీకు ఆ రోజు గడవటం ఉంటుంది. కానీ అమ్మోరు మంత్రంతో ఇంజిన్ నడుస్తుంది కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు నడుపుతానంటే యాక్సిడెంట్ పాలైపోతాం. లేదా నేను పుణ్యకర్మ చేసినందువల్ల వచ్చిన డబ్బుతో పెట్రోల్ కొన్నానండి, నేను ఎలా నడిపినా ఈ బండి గమ్యానికి వెళ్తుంది అనుకుంటే మూర్ఖత్వం. కానీ ఈ మూర్ఖత్వాన్ని మనం కర్మకాండలో 100%, 1000% వినియోగిస్తుంది. అందుకని వేదాద్రి మాస్టర్ పదే పదే ఏమన్నారంటే, మంత్ర సాధన వల్ల
మనుష్యులందరూ పరమమూర్తులవుతున్నారు. వాడు ప్రపంచం పట్ల పిశాచంలాగా ప్రవర్తిస్తూ కూడా ఒక అభిషేకం చేపించేద్దాంలే, ఏంటో మనసు బాగల పొద్దు నుంచి అందరినీ ఈ మనసు తెప్పిస్తుంది, ఏం చేస్తాం, ఒక అభిషేకం చేస్తాం అనుకుంటున్నారు. కానీ నేను మారాలి అని అనుకోవటం లేదు. దీన్నే వేమన ఏం చెప్పాడంటే, మాటలు ఉడగకున్న మంత్రమలవి కాదు. చాలా మంది నేను చూసి జపం చేస్తుంటారు, ఇట్లా ఇట్లా అంటుంటారు, ఇట్లా ఇట్లా అంటుంటారు, ఇది అంటారు, రాసి చూపిస్తున్నారు. మైండ్ మంత్రం మీద ఉందా, అక్కడున్న కార్యకలాపం మీద ఉన్నదా? ఖచ్చితంగా కార్యకలాపం మీదే ఉన్నది, మరొక దేని మీద లేదు. ఇటువంటి మంత్రం సహిస్తుందా అంటే వేమన ఖచ్చితంగా చెప్తున్నాడు, మాటలు ఉడగకున్న మంత్రం అలవి కాదు. మాటలు ఉడగటము అంటే నీవు ఒక నోట్లో నుంచి ఒక పక్క నుంచి మంత్రం చెబుతున్నా నీ మనస్సు ప్రాపంచిక కర్మకాండలు ఏమేం చేస్తుందో అవన్నీ మనస్సు మాట్లాడే మాటలే. ఆ మాటలన్నీ అణిగిపోయి నీవు కేవలం మంత్రం చెప్పే స్థితి ఒకటి రావాలి. ఆ స్థితి తప్పించాలంటే సామాన్యులకి లౌకికులకి సులువుగా సాధ్యపడే అంశం కాదు. అంతేకాదు, మీకు అది సాధ్యపడాలంటే చెప్పిన వాళ్ళకి సాధించి ఉండాలి. చెప్పిన వాడికి మంత్రం తప్ప మరొకటి ఏది ఉండని పరిస్థితి రావాలి. అటువంటి స్థితులు ఎవరికి ఉన్నాయంటే చాలా మందికి ఆ స్థితి లేదు. ఏమనేమన్నారంటే, మీ మనస్సుని కంప్లీట్ గా సైలెన్స్ చేసి కేవలం మంత్రం చెప్పే స్థితి కనుక వస్తే అప్పుడు సిద్ధించలా మంత్రం. గ్రేట్ సైలెన్స్ లో ఉండి మీ నోటిలో నుంచి మంత్రం మాత్రమే రావాలి. మీ భావంలో మంత్రం వైబ్రేషన్స్ మాత్రమే ఉండాలి. ఇది హైయెస్ట్ లెవెల్ అండి. కానీ భావంలో మంత్రాధిష్టాన దేవతను మనం దర్శించినట్లయితే అది కరెక్ట్ కాదు. మంత్రం యొక్క వైబ్రేటివ్ ఫీల్డ్స్ మీద మీ మైండ్ వెళ్ళాలి. అది ఎవరు చెప్తారు చెప్పండి? అటువంటి పరమస్థితిని సాధించిన వాళ్ళు లేరు. సింపుల్ గా మనకేం చెప్తున్నారంటే, ఒక రూపకల్పన చేసి ఆ రూపాన్ని ధ్యానించమంటున్నారు. అది కూడా సెకండ్ గ్రేడ్ లెవెల్ మాత్రమే. హయ్యర్ గ్రేడ్ లెవెల్ ఏంటంటే, మీరు మంత్రం చెప్పేటప్పుడు గ్రాడ్యువల్ గా మీ చుట్టూ ఉన్న వైబ్రేటివ్ ఫీల్డ్స్ మారిపోవాలి. మీ బ్రెయిన్ వేవ్స్ ఎక్కడెక్కడికి వెళ్తుందో అక్కడ వేవ్ లెంగ్స్ అన్ని మారిపోయి క్రమంగా మైండ్ ఎక్కడికి పోదు. మీకు పరమశత్రువు గుర్తుకొచ్చినా మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇలా లేపితే ఉండు అని ఎలా పడుకుంటున్నారో, మీకు నిజంగా మంత్రం మీద పట్టించినట్లయితే మీకు ఎటువంటి విషయం గుర్తుకొచ్చినా మీకు ఆవేశం కానీ ఎమోషన్ కానీ దాంట్లోకి ఇన్వాల్వ్మెంట్ కానీ